పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళనలు చేపడుతుందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో పొగాకు రైతులతో సమావేశమైన ఆయన సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. పొగాకు మద్దతు ధర కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం జంగారెడ్డిగూడెం, కందుకూరులోని పర్యటిస్తానని స్పష్టం చేశారు. మద్దతు ధర 200కు తగ్గకూడదని చంద్రబాబు చెప్పిన రేట్స్ పడిపోయాయని, వ్యాపారులు పట్టించుకోదని ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఏ కంపెనీ లైసెన్స్ను కూడా సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు. కనీసం ఒక్క వ్యాపారిని బ్లాక్ లిస్టులో పెట్టలేదని వైఎస్ జగన్ విమర్శించారు. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదు అన్న మెసేజ్ ఉంది కాబట్టి దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్గా మారి రైతన్నలందరినీ కూడా పూర్తిగా నష్టపరుస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అయినా కానీ ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా